Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు, నూనె, రాగులు, గోధుమ పిండి అందిస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఏపీలోని రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని నందివెలుగు గ్రామంలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రేషన్ దుకాణాల్లో త్వరలోనే కందిపప్పు, రాగులు, నూనె, గోధుమ పిండి అందిస్తామని అన్నారు. అలాగే రేషన్ దుకాణాల్లో నెలంతా రేషన్ అందుబాటులో ఉండేలా చూస్తామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయన్న మంత్రి, కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. అలాగే ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మరోవైపు టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ సరుకుల పంపిణీ విధానంలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఎండియు వాహనాలను రద్దు చేసిన ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సరుకులు అందిస్తుంది. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆదివారం సహా ఉదయం సాయంత్రం 2 పూటల రేషన్ దుకాణాల వద్ద డీలర్లు లబ్ధిదారులకు రేషన్ అందిస్తున్నారు. అలాగే నెల ప్రారంభం కాకముందే ముందు నెల 25వ తేదీ నుంచే దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులకు నెలలో సగం రోజులు తమకు ఎప్పుడు వీలైతే అప్పుడు రేషన్ తీసుకునే అవకాశం అయితే దక్కింది. ఇక మార్కెట్లో కందిపప్పు ధరలు మండిపోతున్న నేపథ్యంలో కందిపప్పు, నూనెలు కూడా రేషన్ షాపుల్లో అందిస్తామని మంత్రి ప్రకటించారు. దీంతో రేషన్ కార్డుదారులకు ఒకేసారి 2 శుభవార్తలు అందించినట్లు అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.